వైన్ షాపులో చోరీకెళ్లిన ఓ దొంగ అక్కడే మద్యం తాకి పడిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్లో వెలుగు చూసింది. గ్రామంలోని కనకదుర్గ వైన్స్ దుకాణంలోకి ఆదివారం అర్ధరాత్రి ప్రవేశించిన దొంగ ముందుగా సీసీ కెమెరాలను ఆఫ్ చేసేశాడు. కౌంటర్లో ఉన్న సొమ్ము తీసుకుని బ్యాగులో సర్దేశాడు. తిరిగి వెళ్లే సమయంలో అక్కడున్న మద్యం బాటిళ్లను చూసి మైమరిచిపోయాడు. ఇంకేముంది, ఫ్రీగా దొరికింది కదా అని తెల్లవాళ్లు తాగుతూ మైకం వచ్చి పడిపోయాడు. రోజులాగే సోమవారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చి యజమాని లోపల సీన్ చూసి షాక్ అయ్యాడు. పక్కనే డబ్బులు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ సిబ్బందితో వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో స్పృహ కోల్పోయి ఉన్న అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి షాపును మూసేసి యజమాని ఇంటికి వెళ్లగానే కాచుకుని కూర్చున్న దొంగ పైకప్పు రేకులను కోసేసి షాపులోకి దిగినట్లు పోలీసులు చెప్తున్నారు. నార్సింగ్ కనకదుర్గ వయసు సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్ లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా DVRలు ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిందా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో 1-2-3 గంటల్లో చెప్తామని చెప్పారు.